ఎంతో పవిత్రంగా పూజలందుకుని నీలకంఠేశ్వర ఆలయంలో అర్చకుని మత్తు లీలలు బయటపడ్డాయి. మద్యం సేవిస్తూ ఆ మహాశివుడికి అర్చకుడు పూజలు చేస్తున్నాడు. ఆలయ గర్భగుడిలో దాచిపెట్టిన మద్యం సీసాలు దేవాదాయ శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడటం తీవ్ర కలకలం రేపుతుంది. ఎవరైనా తప్పులు చేస్తే దండించి సనాతన ధర్మాన్ని కాపాడే అర్చకుడు మద్యం తాగి ఆ సీసాలను గర్భగుడిలో దాచిపెట్టి అపచారానికి పాల్పడ్డారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగింది. ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు ఆలయానికి వెళ్లి చూడగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సాక్షాత్తు స్వామివారి గర్భగుడిలోనే మద్యం సీసాలు దర్శనమివ్వడంతో అధికారులు కంగుతిన్నారు. వెంటనే అర్చకుని మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం పూజలు చేసే అర్చకులు ఇలాంటి పనులు చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం గురిచేస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులు హెచ్చరించిన పద్ధతి మారకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారు. కంప్లైంట్లు పోయినాయి కదా. డబ్బులు